సిపిఐ కార్యాలయంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సీరియస్గా ఉంటుంది. అప్పుడు మీకు ఒక న్యాయం, అంటే మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట. ఆనాడేమో ఉందాం పందాం తిందాం అడ్డుకుంటాం అంటారు, వాళ్ళు అడ్డుకుంటేనే కేసులు పెడతారా? ఆనాడు ప్రభుత్వం కాల్పు జరిపింది, ఎన్ని రూపాయి గుండ్లకైనా మనం బలైతామని చెప్పినారే, ఇవాళ కూడా కాల్స్తారా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే కేసీఆర్ గారు ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకోండి, భూమి మీద ఉండే ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీల సలహాలు తీసుకోండి. ఒక ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేటువంటి పద్ధతులలో చట్టాలు రూపొందించుకొని తెలంగాణ సర్కార్ ఒక కొత్తదనంతో, ఒక నూతనత్వంతో ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నది, నమ్మకాన్ని పొందుతున్నటువంటి ఒక లక్ష్యంగా అడుగులు వేయమని చెప్పి నేను కోరుతున్నాను. అదే పక్షంలో మేము కూడా సీరియస్గానే, మరింత సీరియస్గానే ఉద్యమాల వైపు సమాయత్తం అవుతాయని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన అంశాలపైన కూడా జూన్ తర్వాత తప్పనిసరిగా భూపోరాటాల వైపు సమాయత్తం కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక